ఎప్పుడూ ఒకేలా కాకుండా టిఫిన్స్ డిఫరెంట్ టిఫిన్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ డిఫరెంట్ ట్రై చేస్తుంటే బాగుంటుంది కదా, తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది, మంచిగా బాగుంటుంది కదా. పిల్లలకైతే రెగ్యులర్గా పెట్టే ఫుడ్ అంటే చాలా కష్టము వాళ్ళకి తినిపించడము. అందుకని నేను డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈసారి అందులో పాటుగా నేను రెడ్ రైస్ పొంగల్ ప్రిపేర్ చేశాను, స్వీట్ పొంగల్ అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా రెడ్ రైస్ పొంగల్ కానీ, దోశ కానీ, ఎర్రటుకులతో పోహా కానీ? సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి ఎలా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనము రెడ్ రైస్ అనేది మనము నానబెట్టుకోవాలన్నమాట. ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. అప్పుడే కొంచెం సాఫ్ట్ అవుతాయి. దాన్ని మనం కుక్కర్లో తీసుకొని మనం ఎంత క్వాంటిటీ అయితే మనం తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని మనం కుక్కర్ 10 to 12 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. అప్పుడే చాలా సాఫ్ట్ అవుతుంది అనమాట, లేకపోతే హార్డ్గా ఉంటుంది. మనం బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం మంచిగా మ్యాష్ చేసుకొని మ్యాషర్తో సైమల్టేనియస్గా ఇందాక కుక్కర్ పెట్టినప్పుడు పాలు కాగబెట్టేసాను అనమాట. కాగిన పాలు ఇందులో పోసేసి మంచిగా మిక్స్ చేసేస్తే స్మూత్గా అయిపోతుంది అనమాట. దీంట్లో మనము మొత్తం బాగా మిక్స్ అయింది అనుకున్న తర్వాత బెల్లం వేయాలి. బెల్లం వేసే ముందు కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది. బెల్లం కూడా వచ్చేసి మనకి ఎంత స్వీట్ కావాలో దాని తగ్గట్టుగా వేసుకుంటాను. నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి తక్కువ వేస్తాను ఎప్పుడు. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత లాస్ట్ కొంచెం పోపులాగా మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోండి. పంకిన్ సీడ్స్, మిలాన్ సీడ్స్ అయితే ఇంకొంచెం బాగుంటాయి అన్నమాట. ఇది నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకొని మనం మ్యాష్ చేసుకున్న దాంట్లో వేసేసుకోవాలి. అంతా అయిపోతుంది. ఫైనల్గా కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది.